November 7 మండే పొద్దున్న 7కి లేచాను. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 10కి అలా స్టార్ట్ అవుతుంది. రాంబోని త్వరగా లేపి రెడీ అవ్వమని అడిగా. విసుక్కుంటూ లేచి రెడీ అయ్యాడు. మేమిద్దరం గుడికి వెళ్తున్నప్పుడు ఒక బ్లాక్ BMWని చూసా. ఎవరో రిచ్ అయిన వారు ఉన్నారేమో అని అనుకున్నా. ఇంత పొద్దున గుడికి వచ్చే వాళ్ళు ఎందుకుంటారు? మేబీ ఒక ముసలైన వచ్చారేమో. నేను రాంబో గుడికి లోపల వెళ్ళినప్పుడు అక్కడే నాకు ఏ ముసలైనా నాకు కనిపించలేదు. ఒక్కడు పొడుగుగా ఉన్నాడు, మేబీ తనడేమో, కానీ తనని చూస్తుంటే జాబ్ చేసేటట్టు కూడా కనిపించట్లేదు. హీ లుక్ సో యంగ్. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు రాంబో నన్ను గట్టిగా పిలిచాడు. నేను రాంబో ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నా ముందు అతను కూడా నడుస్తున్నాడు. నేను లైట్ తీసుకున్నా. దర్శనం అయ్యాక రాంబోతో బయటికి వెళ్ళి చూసినప్పుడు మా బైక్ని ఎవరో గుద్దేశారు. అది ఆ BMWనే. ఐఎమ్ సారీ అని చెప్పి కార్ రివర్స్ చేస్తున్నాడు. రాంబో ఫస్ట్ శాలరీతో కొన్న బైక్ అది. బైక్కి కొంత డ్యామేజ్ కూడా అయ్యింది. దట్స్ వై ఐ గాట్ సో ఫ్యూరియస్. అలా ఎలా చేస్తారండి? సెన్స్ ఉందా? ఎందుకు కోపడుతున్నారు? గుద్దింది బైకేగా, నా కారు కూడా గీతలు పడ్డాయి. నీ కార్ గురించి ఎవరికి కావాలి? సారీ చెప్తే మా బైక్ ఏమైనా రిపేర్ అయిపోతారా? నా అన్న బైక్ అది. రాంబో అప్పుడే నా చేయి పట్టి వెనక్కి లాగాడు. ఇట్స్ ఓకే. అయితే సారీ వద్దా? ఇదంతా డబ్బు కోసమా? ఎంతైందో చెప్పు, కట్టేస్తా. సారీ చెప్పావు కదా, బయలుదేరు అన్నాడు. అన్నట్టుగానే తను నా వంక చూసి నవ్వి వెళ్ళిపోయాడు.